నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. గూడూరు పట్టణంలో కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైకాపా సీసీ సభ్యులు అలసిరి గోపాల్ రెడ్డి తదితరులు. గూడూరులో పల్స్ పోలియో విజయవంతం. స్థానిక గడియార స్తంభం వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన డీఎస్పీ గీతా కుమారి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో చుక్కల మందు వేసిన అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలకు మద్దతు తెలిపిన ఆంధ్ర మహిళా మండలి, మెడికల్ షాపుల అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులు. పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నేత వైఎస్ జగన్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చెలకూరులోని డేనియల్ చిల్డ్రన్స్ హోమ్ లో కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన వైకాపా సీసీ సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. పేదల సంక్షేమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని, కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక బనికిసాపేట ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైకాపా సీసీ సభ్యుడు అలసిరి గోపాల్ రెడ్డి తదితరులు పొలమాలలో వేసి నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. సనత్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో జగన్ జన్మదినం సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ, తండ్రి వైఎస్ఆర్ అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి నడుస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. జగన్ హయాంలో 17 వైద్య కళాశాలను తీసుకొచ్చారని, చంద్రబాబు హయాంలో ఒక్క వైద్య కళాశాలైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. నాయకులు జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా దూరదృష్టిలో ఆయన వాళ్ళ నాన్నగారిని అనుసరించి, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని అనుసరించి ముందుకెళ్లేవాడు. పేద ప్రజలు ఆనందంగా ఉండాలనే ఆలోచనతోనే ముందుకెళ్లే మనస్తత్వం వారు. మీరు ఒక్క విషయం గమనిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు గారు ఉన్నారు, ఎన్ని ఇచ్చారు? అన్ని ప్రైవేటే తప్ప ఒక్కటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వెన్నపోటుతో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన 5 సంపూర్ణంగా కంప్లీట్ చేశారు. 2 కూడా ఎలక్షన్ ముందుగా కంప్లీట్ చేస్తే వాటికి నానా ఇబ్బందులు పెడుతుంటే అవి 2 కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 10 కాలేజీలని ప్రైవేట్ పరంగా చేసేదానికి నానా తట్టాలు పడుతున్నారు. దేనికైనా సంస్కారం అనేది చాలా ముఖ్యం. ఆ ప్రీతం నాయకులతో పోటీ పడండి, గౌరవనీయులతో పోటీ పడండి. దేంతో పోటీ పడగలుగుతారు? ఆయన ఇచ్చిన పెన్షన్లేండి, మీరు ఇస్తున్నారు అధికారం, అందరికి ఇస్తామన్నట్టుగా మాట్లాడారు. ఆయన ఇచ్చిన ఎంత గొప్పగా ఎలక్షన్ మొదలు నుంచి మరి చేశాడు. మీరు ఒక 1 ఇయర్ మోసం చేశారు. ఎలక్షన్ మధ్యలో 1 ఇయర్ మోసం చేస్తే తట్టుకోగలరా సామాన్యులు? 1 ఇయర్ ద్రోహం చేశారు, ఎవరికి ఇవ్వలేదు. తర్వాత రెండో దాంతో ఒత్తిడి పెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళిపోతే మరి వాతావరణం చూసి ఇంక అసలు మనకు మనుగడ ఉండదనే ఉద్దేశంతో మరి తూతూ మంత్రంగా ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డితో పోటీ పడి ఇవ్వగలిగారా? పర్ఫెక్ట్గా ఇచ్చారు ఆయన. ఇంకా మరికొందరు మాట్లాడారు. నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయన మొట్టమొదటిసారిగా ఓదార్పు యాత్రలో గూడూరుకు వచ్చినప్పుడు స్థాపించిన విగ్రహం ఇక్కడ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేదానికి 2019లో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. భావితరానికి రేపు రాబోయే వాళ్ళకి, కార్మికులకైతేనే, కర్షకులకైతేనే, విద్యార్థులకైతేనేమి ఎవరికైనా కూడా పనికొచ్చేటి అన్ని కూడా అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈయన తీసుకున్నాడు. ఏదో జరిగిపోతుంది అనుకున్నాం, మోసపోయాం అనే పరిస్థితి ఈరోజు ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఎంతో అభిమానం ఉప్పొంగితో వేలాది మంది ఈరోజు ఆయన వెంబడి ఆయన ఎక్కడికి పోయినా ఆయన్ని కలిసి ఆయనకి సంఘీభావం తెలుస్తున్న పరిస్థితుల్లో మనం అందరం సంఘటితంగా ఉండాలా. సంఘటితంగా ఆయన వెంబడి మనం ప్రయాణం చేస్తే రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనే ఇంకా జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఆ పరిస్థితి ఉంటే ఇంకా 1-2 సంవత్సరాల ముందు ఆయన ముఖ్యమంత్రి అయిపోతారు. మనకు ఈ యొక్క బాధలన్నీ పోతాయి. ఇప్పుడు పడే బాధలన్నీ మనం దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 2009 నుంచి 2009 వరకు చేసినటువంటి పరిపాలన, అదేవిధంగా మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ దేశంలోనే ఎవరు తీసుకోవాలన్నటువంటి సంస్కరణలు ముందుకు తీసుకెళ్ళి అనేక మార్పులు తీసుకొచ్చి వ్యవస్థలో ఈ విధంగా చేయొచ్చు అనేటటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇటువంటి పరిపాలన మళ్ళా రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. ఎక్కడికి వెళ్ళినా జగన్ అనే నినాదంతో మారు మోగిపోతుంది. ఆయన వస్తున్నారు అని తెలిస్తే చాలు అక్కడికి లక్షలాది మంది, కోట్లాది మంది జనాభా వచ్చేస్తారు తెలుసుకొని. అట్లాంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి, మనసు చాలా వెన్న, అన్నా అంటే చాలు అసలు ఏమైనా చేయగలడు. ఎన్నో సంక్షేమ పథకాలు, ఆ పథకాలే ఇప్పుడు పేర్లు మార్చి కొన్ని అమలు చేస్తున్నారు. అవి చాలా మందికి అందటం లేదు. పోయినసారి ఎంత అనుకూలంగా ఉండిందో ప్రజలకు తెలుసు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటమి అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎవరు కూడా శాశ్వతం కాదు. సో మళ్ళీ కూడాను ఈసారి మళ్ళీ జగన్ గారు రావాలని చెప్పని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. జగన్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయనకి మా గూడూరు ప్రజల తరఫున, అందరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి బిడ్డ చదువు తల్లికి భారం కాబట్టి ఉద్దేశంతో ఆ పథకం ప్రవేశపెట్టాడు. అదేవిధంగా గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు ప్రతి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి అధికారాన్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా ఈరోజు కరోనా కాలంలో ఎంతో మంది వైద్యులు తరలిస్తుంటే మన రాష్ట్రంలో భవిష్యత్తు ఆర్థికంగా జరుగుతున్న ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలలు స్థాపించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకు వైద్య విద్య అందుబాటు వచ్చే విధంగా ప్రయత్నించాడు. కానీ ఈ రోజు అధికారులు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుమారుడు రేవంత్, పార్టీ నాయకులు నాసిన నాగులు, బట్టి విజయ్ కుమార్, బొమ్మిడి శ్రీనివాసులు, మండల సురేష్ బాబు, సుభాన్, ఆల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం గూడూరులో విజయవంతమైంది. పలు కోడల ప్రాంతాల్లో వైద్య సిబ్బంది శిబిరాలు ఏర్పాటు చేసుకుని చిన్నారులకు చుక్కల ముందు వేశారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కూడా పలు చోట్ల పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని గడియార స్తంభం వద్ద, ఆసుపత్రి రోడ్డు, తూర్పు వీధి, బజారు వీధి, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య సిబ్బంది ఆయా ప్రాంతాల నుండి 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కల ముందు వేశారు. డీఎస్పీ గీతాకుమారి స్థానిక గడియార స్తంభం వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో క్లబ్ ప్రతినిధులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని రోటరీ సహకారంతో సంపూర్ణంగా పారదోలినట్టు తెలిపారు. అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తూ పోలియో రహిత ప్రపంచంగా తీర్చిదిద్దాలి అనే ధ్యేయంతో రోటరీ ఇంటర్నేషనల్ పనిచేస్తున్నట్లు వారు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాని సందర్భంగా గూడూరులో రోటరీ క్లబ్ వారు 3160 సంబంధించినటువంటి రోటరీ క్లబ్ మెయిన్ క్లబ్ వాళ్ళు పల్స్ పోలియో కార్యక్రమం గత 4-5 ఇయర్స్ నుంచి జరగకుండా ఉంది. ఇది మన వైరు శ్యామన్న ఇనిషియేట్తో ఈ సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక సదుద్దేశంతో ఆయన నాకు ఒక ఒపీనియన్ ఇచ్చాడు. అన్న అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ వారితో అందరితో సంప్రదించి గూడూరులో రోటరీ క్లబ్ తరఫున ప్రీవియస్ ఎలా జరుగుతుందో అలా జరగాలనే ఉద్దేశంతో ఈసారి ఇనిషియేటివ్గా 4 క్యాంపులు తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా అన్న క్రెడిటేను. దానికి కారణం ఏంటంటే అన్న ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల మొట్టమొదటిగా మిత్రుల సహకారంతో ఈ 4 సెంటర్లు ఏర్పాటు చేసుకొని తద్వారా
వ్యాక్సిన్స్ని ఈరోజు చేయడం జరుగుతుంది. దీని ముఖ్యంగా మన వైద్య సిబ్బంది అయితే అదేవిధంగా మైత్రి హాస్పిటల్ వాళ్ళు మన నర్సింగ్ పిల్లలతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. సుమారు అంతకుముందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరులో ఎన్ని సెంటర్లు ఉన్నాయో అన్ని సెంటర్లో వ్యాక్సిన్ కార్యక్రమం వారికి భోజన సదుపాయం కూడా రోటరీ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు తప్పించి మిగతా మొత్తం దేశాల్లో ఈ పోలియో నిర్మూలన జరిగింది. ఆ భాగంగానే ఈ మధ్యకాలంలో పోలియో చుక్కలు కూడా తక్కువ వేయడం జరుగుతుంది. అందుకే రోటరీ క్లబ్ కొంచెం తక్కువ స్పాన్సర్ చేసింది. ఈ సంవత్సరం మా అధ్యక్షుడు గారు వెంకటేశ్వర రెడ్డి గారు ప్రోద్బలంతో మోస్ట్ ఆఫ్ ద థింగ్ అంటే ఇక్కడ ఇండియాలో 99% పోలియో ఎరాడికేషన్ అయిపోయింది. కానీ మనకు తెలియకుండా ఎక్కడైనా అవి ఏంటంటే వ్యాప్తించేస్తుంది, చాలా ఫాస్ట్గా వ్యాప్తిస్తుంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి బిల్ గేట్స్ అనే ఆయన దానికి సహకరించేదానికి అంటే మామూలుగా రోటరీ వాళ్ళు $100 ఇస్తే ఆయన 2 times ఇస్తాడు, అంటే $300 కలిపి దాన్ని చేస్తూ వచ్చారు. అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా. అది ఆయన బిల్ గేట్స్కి ధన్యవాదాలు. అదేవిధంగా రోటరీ తరఫున ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని శ్యామ్ గారు వీళ్ళిద్దరు కలిసి దీన్ని ముందుకు నడపాలని కోరుతున్నారు. 4 మామూలుగా అన్ని సెంటర్లు పోలియో డే ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా రోటరీ అధ్యక్షుల వారి సహకారంతో గూడూరులో కూడా 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా పాల్పంచుకుంటున్నారు. అందరూ సార్ ఏదైతే ఇప్పుడు విజ్ఞప్తి చేశారో 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ తీసి అందుబాటులో ఉన్న సెంటర్లకు వచ్చి ఈ పోలియో చుక్కలు ఎక్కించి పోలియోను పూర్తిగా ఆల్రెడీ సాధించేశాము. 0% పోలియో ఫ్రీ కంట్రీగా మన దేశాన్ని నిలబెట్టాలని ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, క్లబ్ ప్రతినిధులు మయూరి శ్యామ్ యాదవ్, నాగేంద్ర ప్రసాద్, హరిప్రసాద్, శ్రీధర్ రెడ్డి, హనుమంతరావు, సురేష్, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైకాపా సిఇసి సభ్యుడు అలసిరి గోపాల్ రెడ్డి కొనియాడారు. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వారు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జడ్పీటీసీ సభ్యురాలు యామిని, పార్టీ నాయకులు ఊటుకూరు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ తదితరులు ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం గడియార స్తంభం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ జనం గుండెల్లో జగన్ ఉన్నారని తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని తెలిపారు. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం తపపడతారో అందరికీ తెలిసిన విషయం. ఆయన చేసింది ఎక్కువ, చెప్పుకుంది చాలా తక్కువ. బాధ్యత అనుకుంటారే తప్ప పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదు. ఒకే ఒక్క విషయం మనం క్లారిటీ తీసుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వం పరంగా కట్టడానికి చూస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ పోరాడి 17 కాలేజీలు శాంక్షన్ చేసుకున్నారు. ప్రైవేట్ పని చేసేదానికి నానా శోధన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమక్షంలో ముందుకొచ్చారు. 3 సంతకాలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని వణికించే పద్ధతిలో, పునరావృతంలో పద్ధతిలో పడిపోయారు. ఒకటే క్లియర్గా చెప్పారు, పేద ప్రజల కోసం మనం పనిచేయాలి. దేశం మొత్తంలో రాష్ట్రంలో కూడా పేద ప్రజలు 95% ఉన్నారు. వారి గురించి మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి తప్ప కేవలం డబ్బులుండే వాళ్ళు 5% కోసం ఆపత్తపడడం. ఇంకా మరికొందరు మాట్లాడారు. జగనన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారీగా రక్తదానం మరియు అన్నదానం, కేక్ కటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క యువతకి ఆదర్శం. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఒక యువత తలుచుకుంటే ఏం చేయగలదో అది ప్రతి ఒక్కరికి నిరూపించే నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తలుచుకుంటే చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ప్రతి కుటుంబం కూడా గుర్తు పెట్టుకునే విధంగా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చూస్తే ఎక్కడైనా ప్రతి ఒక్క యువత గుండెల్లో ఆదర్శంగా ఉన్నాడు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు
పట్టుదల, కృషి. ఒక చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మాట ఇస్తే మడమ తిప్పకూడదు, ఎంత దూరంగా పోవాలి, ప్రజలకు ఏమైనా చేయాలి అని నేర్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయంగా చాలా మందికి రాజకీయ జీవితాన్ని అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే మనం చేసుకున్నామంటే మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇలాంటి నాయకుడు ఇలాంటి పార్టీలో మనం ఉన్నందుకు ప్రతి ఒక్కరూ కూడా గర్విద్దాం. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీ గోపాల్ రెడ్డి, బత్తి విజయ్ కుమార్, నాగులు, భూమి శ్రీనివాసులు, రేవంత్, సుభాన్, మల్ల సురేష్ బాబు, ఆల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. భావి తరాల భవిష్యత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సిసి సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిల్లకూరులోని డేనియల్ చిల్డ్రన్స్ హోమ్ లో చిన్నారుల నడుమ వేడుకలు నిర్వహించారు. చిల్లకూరు సమీపంలోని డేనియల్ చిల్డ్రన్స్ హోమ్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా వైకాపా సిసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పేరు గడించి బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచారన్నారు. 2029లో ప్రజలు ఆయన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తారని, అనాథ పిల్లల మధ్య వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన ఇచ్చారు. అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పేరు గడించి బడుగు బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా చిల్లకూరు హెడ్ క్వార్టర్స్ లోని డానియల్ చిల్డ్రన్ హోమ్ ఆర్ఫన్ స్కూల్ దగ్గరికి రావడం, పిల్లలతో కలిసి ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకల్ని మేమందరం కలిసి జరుపుకోవడం జరిగింది. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే తరానికి మనందరం చూసాం, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఈరోజు పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా వాళ్ళందరి మనసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిండి ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే తరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు వెళ్తారు. 2020 మా ప్రియతమ నాయకుడు జగనన్న పుట్టినరోజు సందర్భంగా మరి మా ఆత్మీయులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు మరి మిగిలినటువంటి తోటి నాయకులందరితో కలిసి ఈ విధంగా చిలకూరు దీపాలకు సమీపంలో ఉన్నటువంటి మా డానియల్ చిల్డ్రన్ హోమ్ ఆర్ఫనేజ్ హోమ్లో జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా సంబరాలు జరపడం జరిగింది. అందులో భాగంగా కేక్ కట్ చేసుకొని నిరుపేదలైనటువంటి పిల్లలందరికీ కూడా వారికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వారు చదువుకోవడానికి అవసరమైనటువంటి నోట్బుక్స్ అన్నీ కూడా పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ తరఫున బుక్స్ అన్నీ కూడా శ్యాంప్రసాద్ రెడ్డి సారు వారి బృందం అంతా కలిసి ఈ విధంగా. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు సందీప్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సాయి కృష్ణారెడ్డి, సలీం మస్తాన్, సిద్ధయ్య, రవి, కృష్ణయ్య, జగన్, వార్డెన్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డీఎస్పీ గీతా కుమారి సూచించారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్డు ఏర్పాటైన పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన హెల్మెట్ దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన హెల్మెట్ దుకాణాన్ని డీఎస్పీ గీతా కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడంతో ఎందరో ప్రాణాలు కోల్పోయారన్నారు. హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. కుటుంబంలో ఎవరైనా కోల్పోతే ఆ కుటుంబం చిన్నభిన్నమవుతుందని, వారిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటించాలని డీఎస్పీ వివరించారు. సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మరియు గైడెన్స్ ప్రకారం స్లోగన్ అని ఉంది, నో హెల్మెట్ నో బైక్ రైడ్, నో హెల్మెట్ నో పెట్రోల్ అని. సో ఈ దాదాపు 10-15 days నుంచి స్టార్ట్ అయింది. సో దయచేసి ఎవరైతే రైడర్ కానీ పిఎర్ రైడర్ ఎవరైతే బైక్ మీద ట్రావెల్ చేస్తారో ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. చాలా మంది అనుకుంటారు మేము ఒక 100-200 మీటర్సే వెళ్తాము, లేదా ఒక 300 మీటర్స్ మేడం జస్ట్ పాపం స్కూల్లో డ్రాప్ చేయడానికి, ఇక్కడే మా ఆఫీస్ నెక్స్ట్ లైన్లోనే ఉంది అంటుంటారు. యాక్సిడెంట్స్ అనేవి డిస్టెన్స్ తో డిపెండ్ అవ్వటం లేదు. సో దయచేసి ఇవన్నీ గమనించండి. చాలా వరకు యాక్సిడెంట్స్ హెల్మెట్ లేకుండానే జరుగుతున్నాయి, అది కూడా యాక్సిడెంట్స్ హెడ్ ఇంజరీ వల్ల. సో హెల్మెట్ పెట్టుకుంటే ఇవి మనం మినిమైజ్ చేయగలం. సో ఇందులో భాగంగా
ఉండగానే మన గూడూరు 1 టౌన్ లిమిట్స్ లోని ఒక పెట్రోల్ బంక్, అది పోలీస్ వారిది. ఇక్కడ ఒక సిపిసి క్యాంటీన్ సహకారంతో ఇక్కడ ఒక అవుట్లెట్ హెల్మెట్స్ కి సంబంధించిన ఒక వెండర్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైతే హెల్మెట్స్ లేవో అక్కడ హెల్మెట్స్ తీసుకోమని కోరుతున్నాము. ఇవి రీజనబుల్ రేట్స్ ఉంటాయి వెన్ కంపేర్ టు అవుట్. సో దయచేసి హెల్మెట్ ధరించండి. మీరు అనుకుంటారు ఈ యొక్క హెల్మెట్ నేనే కదా, నా కుక్కర్నే కదా అనుకోకండి. మీ యొక్క కుటుంబం కూడా డిపెండ్ అయి ఉంటుంది, మీ యొక్క కుటుంబం కూడా సేవ్ అవుతుంది. సో దయచేసి మీరు ఎప్పుడైనా బైక్ తీసిన వెంటనే మీ యొక్క హెల్మెట్ కూడా పెట్టండి. చాలా మంది డిక్కీలో పెట్టేస్తుంటారు లేదా సైడ్కి హ్యాంగ్ చేస్తుంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి. తర్వాత ఈ 2 వీలర్స్లో వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది హెల్మెట్ పెట్టుకుంటున్నారు. బట్ చాలా వరకు గమనించింది ఏంటంటే ఆ యొక్క హెల్మెట్కి హెడ్ మధ్యలో ఫోన్ కూడా పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తుంటారు, లేదా బ్లూటూత్ కానీ లేదా ఇయర్ బడ్స్ కానీ పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తుంటారు. దయచేసి ఇవన్నీ అవాయిడ్ చేయండి. సో దీనివల్ల ఒక మన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని కూడా ప్రివెంట్ చేయగలరు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పొదలకూరు సిఐ శివరామకృష్ణారెడ్డి తెలిపారు. మనుబోలులోని పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పండుగ రోజుల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. పేకాట, కోడిపందాలు వంటి నిర్వహిస్తే జోదర్లపై షీట్ ఓపెన్ చేస్తామన్నారు. ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ శివరాకేష్ పాల్గొన్నారు. రాబో క్రిస్మస్, జనవరి 1 అట్లాగే సంక్రాంతి పండుగల సందర్భంగా మనుబోలు మండలం అలాగే పొదలకూరు మండలం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపవద్దు, అతివేగంగా పోవద్దు, హెల్మెట్లు ధరించండి. మంచు ఎక్కువగా పొద్దున్నే కురుస్తుంది కాబట్టి మంచు కురిసే సమయాల్లో ప్రయాణం చేయవద్దు. కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించండి. అట్లాగే ఇల్లీగల్ కార్యక్రమాలు అయినటువంటి పేకాట, కోడి పందాలు నిషేధం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగడానికి వీల్లేదు. దయచేసి పోలీసులు సహకరించండి. ఎవరైనా ఉల్లంఘించి పేకాటలు నిర్వహించినా, ఆడినా, అలాగే కోడి పందాలు నిర్వహించినా, పాల్గొన్న వారి మీద కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెక్ట్ షీట్లు తెరవబడతాయి. అలాగే ఈ పండుగ సందర్భంగా దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కావున గోల్డ్ కానీ డబ్బులు కానీ కూడా తీసుకెళ్లే వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళని గమనించాలి. లాక్లు ఇంటికి లాక్స్ వేసి పక్కన వాళ్ళకి కానీ పోలీసు వారికి కానీ చెప్పకుండా దయచేసి ఇటు వెళ్ళవద్దు. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీ సెల్ ఫోన్లకు కానీ మెసేజ్లు వచ్చినా, ఓటీపీలు వచ్చినా, ఇతర స్కీముల గురించి టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ జనరల్గా కానీ మెసేజ్లు వచ్చినట్లయితే మీరు రెస్పాండ్ కావద్దు. డబ్బులు ఎవరికి కూడా ఊరికినే రావు, కష్టపడాల్సిందే. ఎవరైతే మోసం చేయాలనుకుంటారో పలు రకాల స్కీముల పేరుతో ఆకర్షిస్తారు. అధిక డబ్బులు వస్తాయని చెప్పేసి దయచేసి ఎవరు కూడా అత్యాశపై మోసపోవద్దు. ఏదైనా అట్లాంటి లింకులు మెసేజ్లు కానీ వస్తే మా పోలీసు వారికి చెప్పండి. వారి మీద గూడూరును జిల్లా కేంద్రం చేయాలని జేఏసీ నాయకులు కోరారు. గూడూరు పట్టణంలో గడియారం స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు గూడూరు మెడికల్ షాపుల అసోసియేషన్, ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్, గూడూరు పట్టణ కార్పెంటరీ అసోసియేషన్ సభ్యులు, ముస్లిం మైనార్టీలు, ఉపాధ్యాయ సంఘం నాయకులు, జేవీవీ సభ్యులు మద్దతు ప్రకటించి దీక్షలో కూర్చున్నారు. అనంతరం వారు మాట్లాడారు. కోసం పోరాడుతున్న మనం ఇక్కడ ఈ శిబిరంలో కూర్చునేదానికి ఆంధ్ర మహిళా మండలి మరియు ఉన్నత సభ్యులు అందరం వచ్చిన్నాము. అందరికీ తెలిసిందే ఈరోజు మనం ఎందుకు పోరాటం చేస్తున్నాం అనేది. మనకు చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు మనకు మాట ఇచ్చున్నారు. నేను మన గూడూరుని జిల్లా చేస్తామని చెప్పారు. గూడూరుని జిల్లా చేస్తే ఎంతో మనకు అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉన్నాయి. మనకన్నీ చాలా వనరులు ఉన్నాయి. మనం గూడూరు కానీ జిల్లా అయితే మనందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ మీరు అంతకు ముందు కూడా చెప్పుకొని ఉన్నారు. అది కాకపోతే కనీసం మనకు మాటా మంత్రి కార్యక్రమంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు వచ్చినప్పుడు గూడూరుని నెల్లూరులో కలుపుతామని కూడా మాట ఇచ్చున్నారు. కాకపోతే మహిళల కోసం కూడా చెప్పున్నారు ఆయన. కాబట్టి ఈ రెండు మాటలు వాళ్ళు గుర్తించుకొని మనం ఇంత దూరం చేస్తున్నాము. ఈ మాటలు
ఎందుకంటే మేమేమి తక్కువేం కాదు. గూడూరు పట్టణం నుంచి పెద్ద పెద్ద స్థానంలో, ముఖ్యమంత్రి స్థానంలో కూడా గూడూరు నియోజకవర్గం నుంచి ఎల్లుండే సంగతిని గుర్తించాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా వనరులతో పోల్చుకుంటే ప్రతి జిల్లాకు ఉన్న దాంట్లో కూడా గూడూరుకి ఏం తక్కువేం లేవు. ప్రతి ఒక్కటి ఇప్పుడు క్రిస్ సిటీ వర్చువల్గా మోడీ గారు ఈ మధ్యనే వైజాగ్ నుంచి ఓపెన్ చేశారు. ఈ సంగతి కూడా మీరు ఆచరణలో తీసుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఎందుకంటే 10,800 ఎకరాల్లో క్రిస్ సిటీ వస్తుంది, మాకు శ్రీ సిటీ ఉంది. అదేవిధంగా నిమ్మకాయలు, వాడ్జు, పెద్దలు చెప్పినట్టు రకరకాల వనరులు మాకు ఉన్నాయి. మాకు ఖచ్చితంగా ఈ ధర్నాలో వచ్చి కూర్చోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ తరఫున మేము వాళ్ళని తీసుకురా, వాళ్ళు కూడా రావాల్సిందని, వాళ్ళ మద్దతు కూడా ఇక్కడ తెలియజేయాలని. ఆ రోజు చాలా మంది వేలల్లో వచ్చారు వాళ్ళ మీటింగులకి. వాళ్ళందరూ కూడా వచ్చి దీనికి మద్దతు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు తిరుపతికి పోవాలంటే మహిళలు కొంతమంది ఇప్పుడు మగవాళ్ళతో పోయేవాళ్ళు ఉంటారు, కానీ మహిళలు మాత్రమే పోవాల్సిన పరిస్థితులలో టౌన్ కూడా చాలా దూరంగా ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ అనేది చాలా దూరం, అసలు ఎటువంటి వసతులు కూడా లేవు అక్కడ. మనము తిరుపతిలో బస్సులో పోయేవాళ్ళు బస్సులో దిగిన తర్వాత కూడా అది కనుక్కొని పోవాలన్నా కూడా చాలా దూరంలో ఉంది. అక్కడికి పోయిన రోజు ఎక్కడ ఏముందో కూడా మనకు అలవాట్లేదు. ఇప్పుడు ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం ప్రధాన కర్తవ్యమని టీడీపీ తిరుపతి పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి తెలిపారు. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామ తూర్పు వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రం వద్ద ఆమె చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం మట్టం శ్రావణి మాట్లాడుతూ 5 ఏళ్లలో పిల్లలందరికీ చుక్కల మందు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరు శ్రీకాంత్ రెడ్డి, చేనేత సొసైటీ మాజీ అధ్యక్షుడు కటికాల శ్రీనివాసులు, మండల కార్యదర్శి అల్లం కృష్ణయ్య, నియోజకవర్గ సభ్యురాలు చెన్నూరు అంకమ్మ, శ్రీనివాసులు, మహేష్, పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ జ్యోతి, ఏఎన్ఎంలు, అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచి రోజు, ఎందుకంటే మన భారతదేశం మొత్తం కూడా పల్స్ పోలియో చుక్కలు అనేటివి గత చాలా సంవత్సరాలుగా మన వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి నేను పాల్పంచుకునేదానికి నాకు అవకాశం కల్పించినటువంటి మన పిఎస్సి డాక్టర్ గారికి, అదేవిధంగా హెల్త్ అసిస్టెంట్ గారికి, అదేవిధంగా మన ఉన్నటువంటి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అదేవిధంగా అంగన్వాడీ సిబ్బంది, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా గ్రామస్తులు, బిడ్డల తల్లులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఇప్పుడు చెప్పారు మనకు మస్తనన్న గారు ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా చెప్పారు. ఎందుకంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పోలియో చుక్కలు అయితేనేమి, పెద్దమ్మవారు అయితేనేమి, డయేరియా ఇలాంటి దీర్ఘకాలిక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అవన్నీ కూడా గతంలో పాత రోజుల్లో అవగాహన లేక, చదువు లేక, బిడ్డకి చుక్కలు వేయాలన్నా, టీకాలు వేయాలన్నా కూడా భయపడి ఏదో చేసేస్తారని పిల్లల్ని తీసుకెళ్ళిపోయే పరిస్థితి. ఆ పరిస్థితిలో నుంచి ఈరోజు మనం ఎంతో ముందుకు వచ్చాం. ఎందుకంటే ఇప్పుడే ఎస్టీ కాలనీలో కూడా పల్స్ పోలియో కేంద్రంలో అక్కడ పార్టిసిపేట్ చేసి వచ్చాను. అక్కడ కూడా దాదాపు 100 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఉదయాన్నే ఇంకొక అరగంట ముందే 7-7:30 కల్లా బిడ్డలు తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనలో అవగాహన కలగడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడు చెప్పారు మస్తానన్న, పల్స్ పోలియో కేసులు ఎక్కడ కూడా నమోదు కాలేదని, అది చాలా మంచి విషయం. మన పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా బిడ్డల అంగవైకల్యంతో లేకుండా సంతోషమైన జీవితం జీవించాలంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలా, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఈరోజు మన చెన్నూరులో కూడా 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని జయభారత నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గురిపాటి వెంకటేశ్వర్లు అభ్యర్థించారు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాల వద్దకు ఆయన వెళ్లారు. అనంతరం డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. గవర్నమెంట్ సూచనల మేరకు పల్స్ చుక్కలు వేపిస్తున్నారు. ఇక్కడ మన దర్గాకి ఎదురుగా ఉన్నటువంటి బడిలో, ప్రాథమిక పాఠశాలలో. సో అందరూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకొని పిల్లల్ని ఏదైనా తీసుకొని వచ్చి ఆ పోలియో చుక్కలు వేయించుకోవాలని మనందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ మేడం, పొద్దున్నే కండక్ట్ చేశారు, మంచి పని చేస్తున్నారు, వెరీ డిసిప్లైన్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని వైకాపా నాయకుడు ఎద్దల ఫణీందర్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా గూడూరు మండలంలో పోటుపాలెం గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీహరి, భార్గవ్ వంశీ, సురేష్, సాయి, శివ, సుధీర్, అనంత్, శ్రీనివాసులు, కరుణాకర్, పఠాన్, ముజీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
కట్ చేయండి. ఓకే. మన ప్రియతమ నాయకులు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కోటిపాలెం గ్రామంలో భారీగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేదలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా దీనికి సహకరించినటువంటి కోటిపాలెం యువత మొత్తానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కోటిపాలెం గ్రామంలో పేద ప్రజలకి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మన బోటిపాలెం గ్రామం సంబంధించి నిరుపేదలకు అందరికీ దుప్పట్లు పంచడం జరిగింది. ఈ విధంగా పార్టీ నాయకులందరూ కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సూర్య ఫ్యాన్స్ యజమాని ఒగ్గు వేణుగోపాల్ దాతృత్వంతో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజన్ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేవీవి ప్రతినిధులు నాగరాజు, చించనారాయణ, పురుషోత్తమరావు, సుబ్బారావు, ఆనంద్, రాధయ్య, శ్రీనివాసాచారి, రెడ్ సాన్స్ అధ్యక్షుడు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక అంటే సైన్స్ని ప్రచారం చేస్తూ మూఢనమ్మకాల్ని ఫాలో కావద్దని చెప్తూ అదేవిధంగా సైన్స్లో భాగంగా ఉన్నటువంటి ప్రకృతికి ఎలాంటి హాని చేయొద్దని చెప్పడం మన ఉద్దేశం. అయితే మిత్రులారా, ఈ సందర్భంగా మీకు ఒక చిన్న సందర్భం చెప్పాలి. ఒకసారి ఒక బస్సు ఎక్కాను. ఒక అతను ఏం చేసినా అంటే సీట్ దొరికింది, అతనికి సీట్లో కూర్చోన్నాడు. వెంటనే ఒక ముసలాయన ఎక్కాడని చెప్పి అతను లేచి సీట్ అతనికి ఇచ్చాడు. మళ్ళీ కొద్ది ప్లేస్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టాప్లో మళ్ళీ ఖాళీ అయింది, మళ్ళీ సీట్ దొరికింది ఇతనికి. మళ్ళీ ఈసారి ఒక ముసలావిడ ఎక్కితే ఇతను లేచి మళ్ళీ ఆమెకు సీట్ ఇచ్చాడు. మళ్ళీ 2 స్టాపుల తర్వాత మళ్ళీ అదే బస్సులో ఖాళీ అయింది, మళ్ళీ సీట్ దొరికింది ఇతనికి. ఇంకో దూరం వెళ్ళిన తర్వాత గర్భవతి ఎక్కింది, ఇతను లేచి మళ్ళీ ఆమెకు సీట్ ఇచ్చాడు. అట్లా ఆ బస్సు ఎంత దూరం ట్రావెల్ చేసిందో అన్ని స్టాపుల్లో ఇతను కూర్చున్న ప్రతిసారి వేరే వాళ్ళు వస్తే సీట్ ఇచ్చారు. అతను దిగేటప్పుడు అడిగాను, ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఒకసారి కూర్చున్నావు కదా, ఎందుకు ప్రతిసారి చేస్తున్నావు అంటే, మా మిత్రులంతా కూడా కొద్దిగా డబ్బులు ఉండేవాళ్ళు, నేను వాళ్ళతో పాటు ఉంటాను, వాళ్ళు అనేక రకాల చారిటీస్ చేస్తూ ఉంటారు, మరి నేను ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి కనీసం ఈ సీట్ ఇస్తే. జన విజ్ఞాన వేదిక ఏదైతే 35 సంవత్సరాలుగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామో, నిన్న ముఖ్యమంత్రి గారు కూడా 26 జూన్ కల్లా కూడా ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దామని చెప్పడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారిని మేము కూడా అభినందిస్తున్నాం ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు. ఇది చాలా అవసరం కూడా ఈ సమాజానికి, ఈ దేశానికి. కాబట్టి మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి కూడా జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఎంతో ఆత్మసంతృప్తిని ఇచ్చేటువంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ ముందు కూడా చేయాలని మేము ఆలోచిస్తూ ఈనాటి కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన సూర్య ఫ్యాన్సీ అధినేత ఒగ్గు వేణుగోపాల్ గారు కూడా జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఇదే కాకుండా మాకు హాస్పిటల్ ప్రోగ్రాంకి అయితేనేమి అన్ని విధాలా మాకు ఎంతో సహకారం అందిస్తున్న వేణుకి వారి కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఆశ్చర్యతో ఉండాలని, వారు ఎప్పుడూ భగవంతుడు ఉండాలని కోరుకుంటూ జన విజ్ఞాన వేదిక ఇంకా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా మనుబోలు మండలం కుడితిపల్లిలో యువత ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జట్లకుండూరు ఉప సర్పంచ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆవుల తులసిరామ్ యాదవ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునగల సునీల్, ఇమిడిశెట్టి పెంచులయ్య, నావూరు సంతోష్, కంటే కిరణ్, మధు యాదవ్, పాఠశాల కమిటీ సభ్యుడు కట్టమూరి శ్రీనివాసులు, సత్రవడి ఢిల్లీ శ్రీనివాసులు, బాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జట్లకొండూరు పంచాయతీలో కుర్తిపల్లి గ్రామంలోని యువత ఆధ్వర్యంలో మాజీ సీఎం ప్రజానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను టపాసులు పెంచి కేక్ కట్ చేసి గ్రామ ప్రజలందరి సమక్షంలో యువత ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ప్రజలకు అనేక పథకాల ద్వారా డైరెక్ట్గా ప్రజలకి లబ్ధి పొందే విధంగా
అనేక సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని ముందు పథకంలో నడిపించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం లేనప్పుడు మన వ్యవస్థ చూస్తే దాదాపుగా 1 సంవత్సరం నుంచి గ్రామాల్లో ఏ ఒక్క పని కూడా జరిగే పరిస్థితి లేదు. ఇంతవరకు 1 సంవత్సరం దాటిపోతే కొత్త పెన్షన్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, అమ్మాయిలకి 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకి డబ్బులు ఇస్తామని చెప్పారు, అది లేదు. వికలాంగులకు వితంతువులు వాళ్ళ భర్తలు చనిపోయి దాదాపుగా 1 సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళు కూడా 2 సంవత్సరాల పైన 1 సంవత్సరం పైన వాళ్ళు కూడా కొత్త పెన్షన్ వదిలిన దాఖలు లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య అయినా అదే సచివాలయంలో చెప్పిన మరుక్షణమే ఆ సంబంధిత అధికారులు వెంటనే ఆ ప్రజల వద్దకు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు ముందు వరుసలో నిలబెట్టడం జరుగుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాపూర్ మండలంలోని జోరేపల్లి అక్కమాంపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ వారి ఆధ్వర్యంలో 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. సూపర్వైజర్ ఇంద్రమ్మ ఆధ్వర్యంలో చుక్కల ముందు వేశారు. ఈ కార్యక్రమంలో NPHA షేక్ మేరయ్య, అంగన్వాడీ ఆశా కార్యకర్త సుజాత, ఆశా, సుమతి తదితరులు పాల్గొన్నారు. అడి రాపూరు మండలం అక్కమాంపురం గ్రామంలోని హర్జనవాడలో కొలువైన శ్రీరామ మందిరంలో సీతారాములకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నక్కా రమణమ్మ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. గూడూరు పట్టణంలో కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైకాపా సీసీ సభ్యులు అలసిరి గోపాల్ రెడ్డి తదితరులు. గూడూరులో పల్స్ పోలియో విజయవంతం. స్థానిక గడియార స్తంభం వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన డీఎస్పీ గీతా కుమారి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో చుక్కల ముందు వేసిన అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలకు మద్దతు తెలిపిన ఆంధ్ర మహిళా మండలి, మెడికల్ షాపుల అసోసియేషన్ తదితర సంఘాల ప్రతినిధులు. పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నేత వైఎస్ జగన్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చెలపూలోని డేనియల్ చిల్డ్రన్స్ హోమ్ లో కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేసిన వైకాపా సీసీ సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.